పిండి కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లతో నిండిన అద్భుతమైన బలవర్ధకమైన ఆహారం. ఎముకల బలానికి, రక్తహీనతను దూరం చేయటంలో, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి, గుండె ఆరోగ్యానికి చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా పడ్డు ఎంత బాగా వచ్చిందో చూడండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే దోశ, ఇడ్లీ, పడ్డు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ చూడండి స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఈ మూడింటిలోకి టేస్టీ కొబ్బరి చట్నీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. దోశని ఎర్రగా వేయించినప్పుడు క్రిస్పీగా, లైట్ గా వేగినప్పుడు సాఫ్ట్ గా మృదువుగా వస్తుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు మినపప్పు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, సగ్గుబియ్యం 1 పావు కప్పు, అటుకులు కూడా 1 పావు కప్పు అనమాట. నేను ఇడ్లీ రవ్వ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాయిల్డ్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మినపప్పుని 2 సార్లు బాగా కడిగి నీళ్లను వంపేయాలి. ఇప్పుడు గింజల పై వరకు నీళ్లను పోసి 6 to 8 అవర్స్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పప్పుని మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లోకి రవ్వను తీసుకుని పై వరకు నీళ్లను పోసి కొంచెం సెట్ అయిన తర్వాత పైన ఉన్న నీళ్లను వంపేసి మళ్ళా ఫ్రెష్ గా నీళ్లను పోసుకొని అలాగే నాననివ్వాలి. ఇంకా సగ్గుబియ్యం, అటుకులను కూడా కడిగి మళ్ళా పై వరకు నీళ్లను పోసి నాననివ్వాలి. ఫైనల్ గా రాగి పిండిని కూడా కొద్దిగా నీళ్లను పోసి తడిపి పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాటర్ మొత్తం ఒకే పాత్రలోకి వేసుకోవాలి కాబట్టి ముందే నేను పెద్ద పాత్రలోకి రాగి పిండిని తీసుకుంటున్నాను. 2 గ్లాసుల రాగి పిండికి 1.5 గ్లాసు వరకు నీళ్లను పోస్తే పిండి తడిచి చక్కగా నానుతుంది. అన్నింటిపైన మూతలు పెట్టి 8 అవర్స్ అలాగే వదిలేద్దాం. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకునేటట్లయితే ఇవే కొలతలు సైజు గ్లాస్ తో గాని బౌల్ తో గాని కొలుసుకుంటే సరిపోతుంది. మినపప్పు చక్కగా నానిపోయాయండి. ఇంకా అందులోకి మనం నానబెట్టుకున్న అటుకులు, సగ్గుబియ్యం కూడా వేసుకుని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. మినప్పిండిని బరుకు లేకుండా ఇలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని బాగా పిండి వేసుకోవాలి. అలాగే తడిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకుని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసినట్లయితే మొత్తం కలిసిపోయి మనం చేతితో కలిపే పని లేకుండా స్మూత్ గా వస్తుందన్నమాట బ్యాటర్. మనం రాగులు, ఇడ్లీ బియ్యం ప్లేస్ లో రాగి పిండి, ఇడ్లీ రవ్వ వాడుతున్నాం కాబట్టి మినపప్పుని మిక్సీలోని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. రాగి పిండి నానబెట్టుకున్న బౌల్లోకే బ్యాటర్ మొత్తాన్ని వేసుకుని ఒక నైట్ అంతా పులవనివ్వాలి. తున్నే చూస్తే పిండి అంతా ఉబ్బి ఎలా వచ్చిందో చూడండి. ఫెర్మెంటేషన్ జరిగి బబుల్స్ లాగా ఎలా వచ్చాయో చూడండి. కొద్దిగా సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసి కలిసేటట్లు ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు బ్యాక్ పార్ట్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, శనగపప్పు, కొద్దిగా చింతపండు, 2 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక్కొక్కసారి కూడా గ్రైండ్ చేసినట్టయితే నున్నగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ తో ఫస్ట్ ఇడ్లీలు వేసుకుందాం. పిండిని ఎక్కువగా కలపకూడదు. బబుల్స్ లాగా ఉంది చూడండి, అలాగే ఉండాలి. కావాల్సిన ఇడ్లీల కోసం ప్లేట్స్ ని గ్రీజ్ చేసుకుని అందులో పిండిని పోసుకోవాలి. మరి నిండా పోయకూడదండి, ఉప్పుతుంది కాబట్టి. ప్లేట్స్ ని స్టాండ్ లో పెట్టుకుని అందులో పెద్ద గ్లాస్ తో నీళ్లను పోసుకొని ముందే కాగనివ్వాలి. బబుల్స్ వస్తున్నాయి చూడండి. స్టాండ్ ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి 10 to 12 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ లోపు దోశ వేసుకుందాం. ముందు చట్నీలోకి తాళింపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. కొంచెమే కాబట్టి పెనం పెద్దదిగానే ఉంది కదా, పెనం మీదే తాళింపు వేసేస్తున్నాను. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ వేసుకుందాం. అదే బ్యాటర్ తో దోశ కూడా ఎంత చక్కగా వస్తుందో. మనకి కావాల్సినన్ని దోశలను వేసుకుని ఇంకా మిగిలిన బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా దోశలు వేయటం అయిపోయిందండి. 12 మినిట్స్ అయిపోయిందండి. ఇడ్లీలు ఎలా వచ్చాయో చూద్దాం. చాకుతో గాని స్పూన్ తో గాని ఇడ్లీ లోపల వరకు గుచ్చి చూసినట్లయితే పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్లే. చక్కగా ఉబ్బాయి చూడండి. మనం కొంచెమే కదా పిండి వేసాము, పై వరకు పొంగాయి. ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి కొద్దిగా నీళ్లను చల్లి స్పూన్ తో ఇలా తీసినట్లయితే నీట్ గా వచ్చేస్తాయి. దూది లాంటి మెత్తటి రాగి ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా మన లాస్ట్ ఐటమ్ రాగి పిండితో పడ్డు. పడ్డు కోసం అవసరమైనంత రాగి పిండి బ్యాటర్ ని ఒక బౌల్లోకి తీసుకుని స్వీట్ కార్న్ గింజలను వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలన్నీ కోర్స్ గా గ్రైండ్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు.
ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతో పాటు జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు అన్నమాట. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇంకా మనం పడ్డూలు వేసుకోవటమే. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నట్లయితే మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కదా, చప్పగా లేకుండా ఉంటుంది. పడ్డు తవ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుని ఆ గుంటల్లోకి ఇంకా మనం బ్యాటర్ ని నింపుకోవటమే. ఇలా మూత పెట్టి 3 to 5 minutes ఉడికించుకోవాలి. మూత తీస్తే చూడండి పొంగి ఎంత బాగా వచ్చాయి. వీటిని మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. ఇలా ఒక్కొక్క దాన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 minutes ఉడికిన తర్వాత వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవటమే. మన టేస్టీ హెల్దీ రాగి పడ్డు కూడా రెడీ అయిపోయిందండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.